ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భాగవత సంగ్రహము ఏకాదశ స్కందము. ఈరోజు మనం 17వ భాగం గురించి తెలుసుకుంటున్నాము. జనన మరణ వలయము గురించి భగవానుడు ఉద్ధవునికి చెప్పటం మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. శ్రీ భగవాను చెప్తున్నాడు, ఉద్ధవ, నిత్యమయ్యుండే ఆత్మ ప్రకృతిస్థమై క్షణక్షణము మారుతూ చివరికి నశించే శరీరంలో జీవుడే ఉంటుంది. ఈ సత్యాన్ని జ్ఞానులు మాత్రమే గ్రహించగలుగుతారు. ఆత్మతత్వాన్ని తెలుసుకోలేని అజ్ఞులు శరీరమే సర్వస్వము అనే భ్రమలో పడి తాము చేసే సకల వ్యాపారాలు దానికోసమే చేస్తూ దేహధ్యాసతోటే మరణించి మళ్ళీ మళ్ళీ దేహాలనే అపేక్షిస్తూ వాటిని నిర్విరామంగా పొందుతూ ఉంటారు. అది ఎలా జరుగుతుందంటే 16 తత్వాలతో కూడి ఉన్న లింగ అంటే సూక్ష్మ శరీరము ఒక స్థూల శరీరాన్ని విడిచిపెట్టి బీజ రూపంలో వేరొక మాతృగర్భంలో ప్రవేశించి దేహాన్ని ధరిస్తుంది. అవసరమైతే ఒక లోకము నుండి మరొక లోకానికి కూడా పయనిస్తుంది. జీవుడు సూక్ష్మ శరీరంతో తదాత్మ్యము చెందటం చేత దానిని అంటిపెట్టుకొని పయనిస్తాడు. పూర్వ వాసనలతో కూడి ఉన్న మనస్సు అంటే చిత్తము వెనుకటి శరీరంలోని అనుభవాలను అనుకూలమైనవి ఈ శరీరంలో లభిస్తే సంతోషించటము, ప్రతికూలమైనవి వస్తే క్లేశపడటము జరుగుతుంది. మరణముతో ఆ జన్మ యొక్క స్మృతులు అదృశ్యమైన గాఢమైన అనుభవాల యొక్క వాసనలు మాత్రము మనస్సును అంటిపెట్టుకొని మరు జన్మకు వెళతాయి. మరణ సమయంలో కర్మానుసారంగా మనస్సు దేనిని స్మరిస్తుందో దానికి సరిపడిన దేహాన్ని అది పొందుతుంది. ప్రకృతితో పాటు సృష్టించబడినవన్నీ క్షణం క్షణం మారుతూనే ఉంటాయి. స్థూల దృష్టికి ఈ మార్పులు కనిపించవు. వెలుగుతున్న దీపంలోని జ్యోతి కణాలు పుట్టి ఆరిపోతూ ఉంటాయి. అయినప్పటికీ ఒకే జ్యోతి నిలకడగా వెలుగుతున్నట్లు మనకి కనిపిస్తుంది. ప్రవహిస్తున్న నదీ జలంలోని బిందువులు పుట్టిన చోటనే ఉండకుండా ముందుకు సాగిపోతూ ఉంటాయి. అయినా స్థూల దృష్టితో చూస్తే నది నిశ్చలంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అలాగే వృక్షాలు, జీవరాశులు, జంతువులు, మానవులు ప్రతి క్షణము కాలప్రవాహానికి లోనై మారుతూ ఉన్నా కూడా స్థూల దృష్టికి ఆ మార్పులు కనిపించవు. మానవ శరీరానికి 9 దశల మార్పులు జరుగుతుంటాయి. 1 నిషేకము. నిషేకము అంటే బీజప్రధానము, గర్భములో పిండం ఏర్పడటము. 2వది గర్భములో పెరగటము. 3వది పుట్టటము. 4వది బాల్యావస్థ అంటే 5 సంవత్సరాల వరకు. 5వది కుమార అవస్థ అంటే 10 ఏళ్ల వరకు. 6వది యవ్వనము అంటే 24 ఏళ్ల వరకు. 7వది నడివయస్సు అంటే 55 సంవత్సరాల వరకు. 8వది వార్ధక్యము. 9వదైన మరణాన్ని, ఈ జననాన్ని మరణాన్ని ఇతరులు అందరూ చూస్తారు. ఈ 9 కూడా స్థూల దృష్టి మార్పులకి 8 కనిపించవు. 9 మరణము స్థూల దృష్టికి అందరికీ కనిపిస్తుంది. జనన మరణాలను ఇతరులు చూస్తారు. వాస్తవానికి ఆత్మకు జనన మరణాలు లేవు. అవి దేహానికే సంభవిస్తాయి. ఆత్మ వేరు, దేహము వేరు అని తెలుసుకోలేని వాళ్ళు సంసారంలోనే ఉండిపోతారు. సత్వగుణాధిక్యతతో ఉండగా దేహత్యాగము జరిగితే దేవ, ఋషి, సాధు సచ్చరీరం లభిస్తుంది. మంచి శరీరం, ఎలాంటి శరీరం లభిస్తుందంటే దేవతలు కానీ, ఋషులు కానీ, సాధువులు కానీ అలాంటి శరీరము లభిస్తుంది. రజోగుణ ఆధిక్యతతోటి శరీరం విడిచితే మానవ శరీరము, అసుర శరీరము లభిస్తుంది. తమోగుణ ఆధిక్యతోటి దేహం విడిచిపెడితే మృగాలు, పశుపక్షి, పిశాచాది జన్మలు లభిస్తాయి. మనస్సులో ఊహింపబడిన వాటి ఎందైనా సరే సంగము ఏర్పడితే చాలు బుద్ధి భ్రంశం కలిగిపోతుంది. వాసనలు ఏర్పడతాయి. మనసులోనైనా సరే దేనితోటైనా ఆసక్తి ఏర్పడితే బుద్ధి కాస్త భ్రంశమైపోతుంది, చెడిపోతుంది. అప్పుడు వాసనలు ఏర్పడతాయి. దేహంతో తదాత్మ్యాన్ని వీడినంత వరకు సంసారము విడిచిపెట్టదు. ఈ దేహంతో సంబంధాన్ని విడిచిపెట్టనంత వరకు కూడా ఈ సంసారము విడిచిపెట్టదు. ఎంతమంది వ్యతిరేకించినా కూడా
పరమాత్మ అంశే అయిన జీవాత్మ దేహానికి భిన్నమైనదని స్థిరంగా నమ్మాలి అని భగవానుడు ఉద్ధవునికి చెప్పాడు. భిక్షుగీత. శ్రీ భగవానుడు భిక్షుగీత గురించి చెప్పడం ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము. శ్రీ భగవాన్ చెప్తున్నాడు, ఉద్ధవ, నీవు చెప్పినట్టు దుష్టులే ఏదో ఒక విధంగా సజ్జనులను జ్ఞానులను మాటలతోనూ చేతలతోనూ హింసిస్తూ ఉంటారు. సజ్జనులైన వాళ్ళు వాటిని ఎలాగ సహిస్తారో ఒక సంపన్నుడైన అవంతి బ్రాహ్మణుని ఉదంతము నుండి తెలుసుకోవచ్చు. చెబుతా విను అన్నాడు. అవంతి దేశములో సంపన్నుడైన ఒక బ్రాహ్మణుడు కృషి వాణిజ్యము చేస్తూ అపరిమితమైన ధనాన్ని సంపాదించాడు. పరమ లోభి కావటం చేత అతిథుల్ని బంధుమిత్రులందరినీ దీనుల్ని ఎవ్వరినీ ఆదరించలేదు, తాను అనుభవించలేదు, భార్యాబిడ్డల్ని కూడా సరిగా చూడలేదు, అందరికీ శత్రువయ్యాడు. ధన వ్యామోహంలో పడి నిత్య నైమిత్తిక కర్మలను విడిచిపెట్టి బ్రాహ్మణ ధర్మాలను విస్మరించాడు. ధన పిశాచిలాగా బ్రతికేవాడు. అతని ధన సంపదలు చోరులను ఆకర్షించాయి, దొంగలను ఆకర్షించాయి, ప్రభువుల దృష్టిలో పడ్డాయి, దాయాదులలో ఆశలు రేకెత్తించాయి. అందరూ కూడా కొంత కొంత అపహరించగా మిగిలిన ఆస్తిని కొడుకులు కైవసం చేసుకున్నారు. అతడు దరిద్రుడయ్యాడు. దీనుడై మానసిక రోగి అయి వీధులలో తిరగటం ప్రారంభించాడు. ఒకరోజు అతని బుద్ధి సక్రమంగా పనిచేసి ఈ విధంగా ఆలోచించసాగాడు. ఆహో, నేనెంతటి మూర్ఖుడను! ధనార్జన తృష్టలో పడి నేను సర్వము పోగొట్టుకున్నాను. ఈ దుర్దశను తెచ్చుకొన్నాను. ధనలాలస చేత ఇహలోక భోగాలను అనుభవించలేదు, దాన ధర్మాలను చెయ్యలేదు, స్వధర్మాచరణాన్ని విడిచిపెట్టాను, పరలోక సుఖాలకు కూడా దూరమయ్యాను. నాకు నరకప్రాప్తి తప్పదు. ధనార్జన కాంక్ష, దొంగతనం చేయటము, అసత్యమాడటము, మోసగించటము, హింసించటము, కామక్రోధాలు చూపటము మొదలైన 6 దుష్టకార్యాలు చెయ్యకూడదు. ధనం వచ్చిన తర్వాత 9 అనర్థాలు సంభవిస్తాయి. అవి గర్వము, మదము, లోభము, బంధు విరోధము, అనుమానము, కలహము, స్వార్థము, ఇతరులతో విభేదాలు, స్త్రీ వ్యసనము, ద్యూత వ్యసనము, మద్యపానము మొదలైనవి. అందుకే అర్థము అనర్థదాయకము అన్నారు. పాపిష్టి ధనం కోసము అయిన వాళ్ళంతా దూరం కావటమే కాకుండా వాళ్ళు శత్రువులవుతారు. ప్రేమలు పోయి పగలు ఏర్పడతాయి. అర్థము 4 పురుషార్థాలలో ఒక్కటైనా కూడా అది లోకహితార్థము వినియోగించబడితే పురుషార్థం అవుతుంది. స్వార్థానికే ఉంచుకుంటే అది అనర్థాన్నే తెచ్చిపెడుతుందని తెలుసుకున్నాను. ధనము నన్ను చెడగొట్టి విడిచి వెళ్ళిపోయింది. భగవానుడు నా యందు కరుణించాడు. ఆ ధనాన్ని నా నుండి తొలగించి నన్ను విముక్తిని చేశాడు. నా భాగ్యమే భాగ్యము కదా. ఈ నిర్వేదము, వైరాగ్యము ఎన్ని జన్మల సాధన చేసినా సిద్ధించనట్టిది. నాకు సులువుగా అబ్బింది కదా. నా శేష జీవితాన్ని శ్రేయస్కర మార్గంలో గడుపుతాను. ఖడ్వాంగుడు విరక్తుడై 2 ఘడియలలో మోక్షము పొందలేదా అని భావించి అతడు రాగద్వేషాలను, కోరికలను విడిచిపెట్టి దృఢ నిశ్చయుడై సన్యసించి భిక్షువై సంచరించసాగాడు. దేహధ్యాసను విడిచాడు. సంస్కారహీనుడయ్యాడు. అవధూతయ్యై తిరుగుతున్న అతన్ని చూసి తుంటరులు, అల్లరి మూకలు గేలి చేశారు. కేకలు వేస్తూ తిడుతూ రాళ్లు రువ్వారు. అతనిపై ఉమ్మి వేశారు. అతని దండాన్ని, కమండలాన్ని, పాత్రని, దుప్పటిని లాక్కున్నారు. అతడు భిక్షాన్నం తింటుంటే మూత్రం చేశారు. అయినా అన్నింటినీ సహిస్తూ అతడు మౌనంగా ఉంటుంటే మాట్లాడవేమిరా దొంగ సన్యాసి అని కొడుతూ చురకలు పెడుతూ అనేక విధాలుగా హింసించారు. అయినా చెలించకుండా ఇవి అన్నీ కర్మఫలాలు అనుభవించి తీరాలి అనుకుంటూ ఈ విధంగా పాటలు పాడుకునేవాడు. మనకు సంభవించే అన్ని కష్టసుఖాలకు ఇతరులెవ్వరూ కారకులు కారు. మన మనస్సే అన్నిటికీ మూల కారణము. త్రిగుణాలతో కూడి ఉన్న మనస్సే సంసార బంధాలను, జన్మ పరంపరలను కలగజేసేది. జీవుడు దేహమే నేను అని భ్రమించి సకల కర్మలకు నేనే కర్తను, సకల కర్మఫలాలకు నేనే భోక్తను అని అనుకుంటాడు. నేను, నాది అనే అహంకార మమకారాలే
జీవునకు సుఖదుఖాలను కలగజేస్తాయి. మూల కారణమైన మనస్సును నిగ్రహించుకుంటే సుఖదుఖాలు సోకవు. యమ నియమాలు, స్వధర్మాచరణ, అధ్యయనము, కర్మానుష్ఠానము, దానము, ధర్మము, వ్రతపాలన మొదలైన సాధనల ద్వారా మనోనిగ్రహాన్ని సాధించవచ్చు. ఈ విధంగా నిగ్రహింపబడిన మనస్సును భగవంతుని యందు లగ్నం చేయాలి. మనస్సు అతి శక్తివంతమైనది, తీవ్ర వేగము కలది, అనేక శారీరక మానసిక సంకటాలను కలిగించేది, అనేక రకాలైన భ్రమలను కలిగిస్తుంది. ఇతర మానవ, జంతు, జీవ, వస్తు విషయాల యందు రాగద్వేష, శత్రుమిత్రాది భావాలు కలగజేస్తుంది. నిగ్రహింపబడిన మనస్సు మిత్రునిలాగా ఉంటుంది. అదుపు చేయబడని మనస్సు శత్రువులాగా ప్రవర్తిస్తుంది. నిలకడలేని మనస్సే కష్టాలను తెచ్చిపెడుతుంది. జీవుడు సహజంగా నిర్వికారుడు, నిరంజనుడు. మనస్సు వల్ల కలిగే సుఖదుఖాలు జీవునికి చెందవు. నేను ఈ సత్యాన్ని గుర్తించి ముకుంద చరణాల విందాన్నే ఆశ్రయించాను. నాకిప్పుడు ధనము పోయిందని విచారము లేదు, వీధుల్లో బిచ్చమెత్తుకుంటున్నాననే దుఃఖము లేదు, అందరూ నన్ను అవమానించి హింసిస్తున్నారనే బాధే లేదు. భగవత్ సేవానందమే నాకు పెన్నిది, ఇతరములు ఎందుకు అని ఆ విప్రభిక్షువు ఆనంద అతిశయములతో పాడుకునే గీతలోని తత్వాన్ని గ్రహించావా ఉద్ధవా? బంధాన్ని, మోక్షాన్ని కలిగించేది ఆ మనస్సే. సుఖ దుఃఖాలకు, సకల అనుభవాలకు కారణము ఆ మనస్సే కానీ ఏ వ్యక్తి కానీ ఏ ఇతర శక్తి కానీ కాదు. అందువల్ల ఆ మనస్సుని మంచి చేసుకొని నాయందే లగ్నము చేసి నేనే గమ్యము, నేనే సర్వము అని తెలుసుకొని ఆరాధించు. ఇదే యోగ సంగ్రహము. ఈ భిక్షగీతను వినిపించి మననము చేసుకునేవారు సుఖదుఖాలను అధిగమించి అత్యంత ఆనందాన్ని పొందగలరు అని ఉద్ధవునకు శ్రీ భగవానుడు చెప్పాడు. సాంఖ్యయోగము గురించి భగవాన్ ఉద్ధవునికి చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.